మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. వీళ్ళ కథనమో ఇట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళ కథ, కాంగ్రెస్ వాళ్ళ అందం ఇట్లుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళకైతే మొక్కాలి. మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు. ఎందుకంటే 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. రూపాయి వచ్చిందా తెలంగాణకు? మోడీ గారి ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి ఉన్నది ఇవాళ దేశంలో. ఏమిచ్చింది తెలంగాణకు? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడేనేగా. అక్షింతలు వంచాలి, ఓట్లు అడగాలి, ఓట్లు డబ్బులు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి, తర్వాత ఇక పత్తలేరు. అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు, ఒక స్కూల్ ఇవ్వవు, ఒక కాలేజీ ఇవ్వవు, ఒక పరిశ్రమ ఇవ్వవు, ఏది ఇవ్వవేందా అంటే మళ్ళీ ఏమనంటే నువ్వు దేవద్రోహి, దేశద్రోహి, నువ్వు ధర్మద్రోహి, ఈ ద్రోహి, ఆ ద్రోహి. ఇంతేనా? తెలంగాణకి చూడలేదా? ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి, దాని మీద మన పెద్ద యాక్సిడెంట్ అయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం. అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది. కానీ ఈరోజు వరకు ఒక్క అడుగు కూడా ముంగట పడతలేదు. మన తమ్ముడు కార్తీక్ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి, ఆ భూసేకరణ చేయాలి, ప్రాణాలు